నిజానికి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఉన్నటువంటి నిబంధనల ప్రకారం జరిగిన తప్ప అదనంగా ఏం జరగదు. నిజానికి ఇంకా జరగాల్సినవి ఉన్నాయి. విభజన చట్టంలో చాలా స్పష్టంగా ఏం పేర్కొన్నారు? వెనకబడ్డ ప్రాంతాలకి నిధులు, అట్లాగే రెవెన్యూ డెఫిసిట్ ఉన్నట్టయితే దాన్ని పూరించటము 5 ఏళ్ల పాటు, రాజధాని కోసం అని చెప్పని సహాయము, పోలవరం ప్రాజెక్టు, అవును. మౌలిక సదుపాయాల కల్పన, వీటితో పాటు కేంద్ర ప్రతిపాదిత పథకాలు ఉన్నాయి, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్. దానిలో రాష్ట్రం కేంద్రం సగం సగం వాటా భరిస్తూ ఉంటాయి. కానీ ఆంధ్రప్రదేశ్కి 5 ఏళ్ల పాటు జాతీయ స్థాయిలో ప్రభుత్వం వాటా భరిస్తామని మాట ఇచ్చారు. దానికి 16,000 కోట్లు ఇవ్వాలి అదనంగా, ఉదాహరణకి. ఇంకా అది రాలా. కాబట్టి ఇవన్నీ కూడా చట్ట ప్రకారం ఇవ్వాల్సినవి. కొన్ని పూర్వం జరిగినాయి, కొన్ని ఇప్పుడు జరగాల్సి ఉన్నాయి. అవి ఇచ్చి కొంచెం రాజకీయం కోసం మరి లబ్ధి పొందాలని చెప్పంటే కొంచెం ఎక్కువగా చేసినట్టు చెప్పుకుంటారు. చేత అదనంగా ఏం లేదు. ఓకే. ఆంధ్రప్రదేశ్కి వచ్చింది చట్టం ప్రకారం రావాల్సింది వచ్చింది, ఇంకా రావాల్సినవి కొన్ని ఉన్నాయి.